Fourier transforms గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియో లెక్చర్లో. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఫస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గురించి మనం డిస్కస్ చేసుకునే ముందుగా ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్. అంటే అసలు ట్రాన్స్ఫర్మేషన్స్ ఎన్ని టైప్స్ వచ్చాయి, అవి ఎలా వస్తున్నాయి అనే దాని గురించి. దిస్ ఈజ్ కాల్డ్ ద ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ. ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీని మనం ఇలా రాస్తాం, ఐ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అని. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ టీ కే పి కామా టీ డిటి, కే ఆఫ్ పి కామా టీ డిటి. ఈ కే ఆఫ్ పి కామా టీ డిటినే మనం ఏమంటామంటే కెర్నల్ ఆఫ్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్ అంటాం. కెర్నల్ ఆఫ్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఇట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ పి కామా టీ. ఈ కెర్నల్ పైన డిపెండ్ అయి ఉంటుంది అది ఏ ట్రాన్స్ఫార్మ్ అని. మనకు చాలా ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, జెట్ ట్రాన్స్ఫార్మ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెర్నల్ కానీ ఇదైతే ఇఫ్ కే ఆఫ్ పి కామా టీ, ఈ కే ఆఫ్ పి కామా టీ ప్లేస్ లో ఈ పవర్ మైనస్ పిటి ఉంటే అండ్ లిమిట్స్ వచ్చి ఇక్కడ 0 ఇక్కడ ఇన్ఫినిటీ ఉంటే దెన్ వీ గెట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. అంటే మనకి ఇలా వస్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి. L of f of t equal to integral 0 to infinity e power minus pt into f of t dt. మనం e power minus st into f of t dt అని డిస్కస్ చేస్తుంటాం. సో కమింగ్ టు దట్ కెర్నల్, ఇఫ్ దిస్ కెర్నల్ ఈజ్ e power ipt, ఈ కెర్నల్ ఈ k of p కామా t ప్లేస్ లో e power minus pt ఉంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, e power ipt ఉంటే మన డిస్కషన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t అంటాం. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t అంటే ఇలా డినోట్ చేస్తాం, f bar of p ఈక్వల్ టు f of t equal to integral minus infinity to infinity e power ipt into f of t dt. దీన్నే ఇన్ఫైనైట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అంటాం. ఇన్ఫైనైట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటాం. దట్ ఈస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ బేసిక్ డెఫినిషన్. అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, అసలు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనకు ఏ ఫార్ములా నుంచి వచ్చింది అంటే ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్ అనేటువంటి ఒక ఫార్ములా నుంచి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసాము. అయితే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే మనకు తెలిసింది. ఇప్పుడు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యాక్చువల్ డెఫినేషన్ ఏంటి, దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివన్ బై ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x is given by like this. Capital f of x equal to f of p integral minus infinity to infinity f of x into e power ipx dx. This is called infinite Fourier transform అంటాం. మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x కనుక్కోవాలంటే యూస్ చేసే ఫార్ములా ఇదే, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f of x into e power ipx dx. అదే ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, రివర్స్ అంటే f of p ఇస్తే f of x కనుక్కోవడానికి, అంటే సారీ f of p ఇస్తే f of x కనుక్కోవడానికి f of x ఈక్వల్ టు 1/2 పై ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f of p ఇంటూ ఈ పవర్ మైనస్ ipx dp. dp విత్ రెస్పెక్ట్ టు p చేయాలి. మనకి f of p తెలిసినప్పుడు ఇన్వర్స్. మనకి ఎప్పుడైనా ఫైండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x అండ్ హెన్స్ ఎవాల్యుయేట్ అని ఒక ఫంక్షన్ ఇస్తే ఆ ఎవాల్యుయేషన్ పార్ట్ లో మనం ఎక్కువ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేస్తుంటాం. సో ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ సైన్స్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఏంటంటే ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x is fs of p fs of f of x, fs of f of x అని డినోట్ చేస్తాం ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. దీనికి ఫార్ములా వచ్చి ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ f of x ఇంటూ సైన్ px dx. అలానే ఇన్వర్స్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే fs of p తెలిసినప్పుడు f of x కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా 2/π ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ fs of p ఇంటూ సైన్ px dp. సో ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. అలానే ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏముండదు, మీరు ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ తెలిస్తే కొసైన్ వచ్చినట్టే. ఫోరియర్ కొసైన్ అంటే ఈ సైన్ ప్లేస్ లో కాస్ వస్తుంది, సైన్ ఉండే దగ్గర కాస్ రాసామంటే ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ లో మీకు కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ వచ్చేస్తాయి. ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఎలా ఉంటుంది మనకు క్లియర్ గా, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ని fc ఆఫ్ f of x తో డినోట్ చేస్తాం. సో దిస్ వన్. సో చూడండి ఇక్కడ సైన్ ఉండే దగ్గర కాస్ అని చెప్పాను అంతే. fc ఆఫ్ f of x అంటే ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ f of x ఇంటూ కాస్ px dx. ఇన్వర్స్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే fc ఆఫ్ p అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ లైక్ దిస్, f of x ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ fc ఆఫ్ p ఇంటూ కాస్ px dp.
దిస్ ఈజ్ ఇన్వర్స్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. ఈ ఫార్ములాస్ అన్ని తెలియాలి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే నేను ఇప్పుడే చెప్పాను, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అలానే ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. ఈ మూడు ఫార్ములాలు తెలిస్తే మనం ఏ ప్రాబ్లం అయినా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లో ఈ మూడింటిపైన అడుగుతుంటాడు. ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఎక్స్, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆ 3 ఫార్ములాస్ తెలియాలి. ఆ 3 ఫార్ములాస్ మనం క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు. సో ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఫంక్షన్, ఇది ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, అలానే ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ లో ఇక్కడ సైన్ ప్లస్ లో కాస్ వస్తుందని చెప్పాను. నేను ఇంకోటి ఏం చెప్పున్నా అంటే ఇక్కడ డిరిచ్లెట్ కండిషన్స్ అని ఉన్నాయి, ప్లస్ ఫోరియర్ ఇంటిగ్రల్ థియరం. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ ఆన్సర్స్ కి ఇంపార్టెంట్. డిరిచ్లెట్ కండిషన్స్ అంటే ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి మనకి ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. రైట్ డిరిచ్లెట్ కండిషన్స్ ఆఫ్ ఫోరియర్ సిరీస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ డిఫైన్డ్ అండ్ సింగిల్ వాల్యూడ్ అయి ఉండాలి. ఈ 2 పాయింట్స్ అంతే, డిఫైన్డ్ అండ్ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎక్సెప్ట్ అట్ పాసిబుల్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ద ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఆర్ పీస్ వైజ్ కంటిన్యూస్. ఈ వర్డ్స్ ఉంటే చాలు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్డ్ అండ్ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ అయ్యి ఇట్ షుడ్ బి హ్యావ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ద ఇంటర్వెల్ ఆల్ఫా బీటా ఉండాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ పీస్ వైజ్ కంటిన్యూస్ అయి ఉండాలి. దిస్ ఈజ్ రైట్ ఫోరియర్ ఇంటిగ్రల్ థియరం అంటాడు. ఫోరియర్ ఇంటిగ్రల్ థియరం అంటే ఇది. ఫోరియర్ ఇంటిగ్రల్ థియరం స్టేట్స్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ 0 to infinity minus infinity to infinity ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ కాస్ ఆఫ్ పి ఇంటూ టీ మైనస్ ఎక్స్ డిటి డిపి. జస్ట్ 2 మార్క్స్ పర్పస్ అంతే. ఆ ఫార్ములాస్ నేను చెప్పిన ఫార్ములాస్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మీకు ఐడియా ఉంటే ఆటోమేటిక్గా మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ వన్కి వచ్చామంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వచ్చామంటే ప్రాబ్లమ్స్లో మనకు ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ ఫంక్షన్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫంక్షన్కి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ వీ నీడ్ టు ఫైండ్. ఈ ఫంక్షన్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 mod x less than a, 0 if mod x greater than a. ఓకే, mod x less than a అంటే -a నుంచి x వరకు a వరకు ఉన్నప్పుడు -a to a ఇంటర్వెల్లో 1 ఫంక్షన్ వాల్యూ. అయితే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి. ప్లస్ దాంతో పాటుగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే దీన్ని ఎవాల్యుయేట్ చేయాలి. అండ్ హెన్స్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to infinity sin p by p dp ఆర్ ఇంటిగ్రల్ 0 to infinity sin x by x dx, అలానే ఇంటిగ్రల్ -infinity to infinity sin p by p sin ap cos px by p dp. ఈ 2 వాల్యూస్ ఎవాల్యుయేట్ చేయాలి. వీటిని ఎవాల్యుయేట్ చేయాలంటే మనం ఇన్వర్స్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేస్తాం. ఓకే, సో కమింగ్ టు ద సొల్యూషన్ నౌ, లిజన్ కేర్ఫుల్లీ. చాలా ఈజీ, ఇంపార్టెంట్ సమ్స్ చెప్తున్నాను నేను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 mod x less than a అయినప్పుడు, 0 mod x greater than a అయినప్పుడు. ఓకే, ఇప్పుడు మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా వచ్చి ఇంటిగ్రల్ -infinity to infinity e power ipx into f of x dx. ఇంటిగ్రల్ ఇదంతా అవసరం లే. ఇంటిగ్రల్ -infinity to a 0 అంటే -a to a తప్ప రిమైనింగ్ అంతా 0 కాబట్టి ఇది రాయని అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా -a to a e power ipx f of x dx, -a to a f of x వచ్చి 1, సో f of x ప్లేస్ లో 1 రాసాం. ఓకే, ఇంటిగ్రల్ e power ax అంటే e power ax by a, e power ax by a కాబట్టి ఇంటిగ్రల్ e power ipx అంటే x కోఎఫిషియంట్ ip డినామినేటర్కి వస్తుంది. ఇప్పుడు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ లో a రాస్తే e power ipa minus e power minus ipa by ip. సో ఈ 2 by ip పక్కన పెట్టుకున్నామంటే, అంటే 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేసామంటే e power ipa minus e power minus ipa by 2 అంటే sin h ipa, sin h ipa అది ఫార్ములా. e power iax minus e power minus iax by 2 అంటే sin h ax, అలా sin h ipa. మళ్ళా sin h ix ని i sin x అని రాయొచ్చు మామూలుగా, హైపర్బోలిక్ ని మామూలు ట్రిగనామెట్రిక్ i sin x అని. అలా మనం i sin అని రాసామంటే i క్యాన్సిల్ అవుతుంది, i ఇటు సైడ్ రాస్తాం, i క్యాన్సిల్ అవుతుంది, 2 sin pa by p వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి
ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అయితే కనుక్కునేసాం. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కున్నాక ఈ రెండు ఎవాల్యుయేట్ చేయమన్నారు. ఇంటిగ్రల్ 0 to infinity sin p by p dt అండ్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ sin ap cos px by p dt. ఈ రెండింటిని ఎవాల్యుయేట్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా మనకు ఐడియా ఉంది. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే 2 by pi ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ f of p into e power minus ipx dp. సో ఇప్పుడు f of p ఇప్పుడే కనుక్కున్నాం మనం. f of p ని అలానే రాసాం. 2 by p sin pa ఇది f of p. ఇప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసాం. ఇంతకుముందు మనం డిరైవ్ చేసింది అదే. ఎక్కడ ఉన్నది 2 by p మైనస్ sin pa by p దాన్ని రాసాం. రాసిన తర్వాత e పవర్ మైనస్ ipx ఫార్ములాలో ఉంది అలానే రాసాం dp ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది 1 mod x less than a 0 if mod x greater than a. సో ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 1 by pi ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ sin pa by p cos px into I sin px dp ఈక్వల్ టు 1. అయితే ఈ సెకండ్ ఇంటిగ్రల్ అంటే దీంతో మల్టిప్లై చేసినప్పుడు ఇది ఆడ్ ఫంక్షన్ అవుతుంది. ఆడ్ ఫంక్షన్ అంటే సైన్ ఆడ్ ఫంక్షన్, ఎక్స్ పవర్ ఆడ్ నెంబర్స్ ఉంటే ఆడ్ ఫంక్షన్స్ అవుతాయి. మనకి ఈ ఫార్ములా ఐడియా ఉండాలి, ఇంటర్మీడియట్లో నేర్చుకుంటాం. ఇంటిగ్రల్ మైనస్ a to a f of x dx అంటే 0 f of x కానీ ఆడ్ అయితే, అదే 2 ఇంటిగ్రల్ 0 to a f of x dx if f of x is ఈవెన్ ఫంక్షన్ అయితే 2 ఇంటిగ్రల్ 0 to a రాస్తాం. సో ఆడ్ అయితే 0, సో ఇది ఆడ్ కాబట్టి ఇది కంప్లీట్ 0 పెట్టేసాం. ఇంకా రిమైనింగ్ ఏముందంటే మనకు ఈ పార్ట్ ఉంది sin pa cos px by p dp ఈక్వల్ టు ఈ పై ఇటు సైడ్ వస్తే 1 తో మల్టిప్లై చేస్తుంది పై అవుతుంది. ఓకేనా? సో ఇదే మనకు కావాల్సింది, కానీ ఇక్కడ ఎక్స్ కావాలి. ఇక్కడ ఓకే సరిపోయింది. sin ap cos px by p dp వాల్యూ ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు sin p by p dp వాల్యూ కావాలి. sin p by p అంటే ఇక్కడ మనకు x ప్లస్ లో 0 పెడితే cos 0 1 కాబట్టి మనకు ఆ వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు x ప్లస్ లో 0 పెడితే నెక్స్ట్ డెరివేషన్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చాలా ఈజీగా వచ్చేసింది ఫస్ట్ ఎవాల్యుయేషన్. సో సెకండ్ ఎవాల్యుయేషన్కి మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ రైటింగ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ x 0. x ప్లస్ లో 0 రాసామంటే పుట్ x ఈక్వల్ టు 0, యూ విల్ గెట్ దట్ ఆన్సర్. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ sin ap by p dp ఈక్వల్ టు పై వస్తుంది ఆన్సర్, పై వస్తుంది. బట్ ఈవెన్ ఫంక్షన్ అయితే నేను చెప్పాను 2 ఇంటిగ్రల్ 0 to infinity రాయించాలి. 2 ఇంటిగ్రల్ 0 to infinity sin ap by p dp ఈక్వల్ టు పై. మనకు 0 to infinity sin ap by p అడిగింది క్వశ్చన్ లో. సో ఈ 2 ఇటు సైడ్ వచ్చిందంటే పై బై 2 అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ వన్, ఇంపార్టెంట్ వన్. ఇప్పుడు నేను చెప్పబోయే సమ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది చాలా సార్లు ఎగ్జామ్కి అడిగిన క్వశ్చన్. ఓకే, ఫైండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x డిఫైన్డ్ బై 1 minus x square if mod x less than 1, 0 if mod x greater than 1, and hence evaluate integral 0 to infinity x cos x minus sin x by x cube cos x by 2 dx x cos x minus sin x by x cube dx. అంటే వీటిని ఎవాల్యుయేట్ చేయాలంటే ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కూడా వెళ్ళాలి. ఇప్పుడు f of x వచ్చి 1 minus x square, ఇంటర్వెల్ mod x less than or equal to 1 అంటే -1 to 1. సో డైరెక్ట్ గా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ -1 to 1 రాస్తున్నాం. క్యాపిటల్ f of x ఈక్వల్ టు ఇంటిగ్రల్ -1 to 1 f of x e power ipx dx. ఇప్పుడు f of x ప్లేస్ లో -1 to 1 ఏముంది మనకు 1 minus x square ఉంది. f of x ప్లేస్ లో -1 to 1 minus x square రాసి ఎవాల్యుయేట్ చేస్తున్నాం. f of x ప్లేస్ లో 1 minus x square రాసామంటే 1 minus x square రాసాం. ఇప్పుడు uv ఫార్ములా అప్లై చేస్తున్నాం. uv అంటే ఇంటిగ్రల్ uv జనరల్ ఫార్ములా వచ్చి u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. u వచ్చి 1 minus x square, v వచ్చేది u ఇంటిగ్రల్ v dx అంటే ఇంటిగ్రల్ e power ipx. ఇంటిగ్రల్ e power ipx అంటే e power ipx by ipl. సో అలా ఇక్కడ e power ipx by ip వస్తుంది. d by dx ఆఫ్ u అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ టర్మ్. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ 2x కాబట్టి 2x. ఇంకా e పవర్ ipx ఒకసారి ఇంటిగ్రేట్ చేస్తే నేను చెప్పాను ఇంటిగ్రల్ e పవర్ ipx అంటే e పవర్ ipx బై ip. సో రాసాం e పవర్ ipx బై ip dx. సో ఫస్ట్ వన్ లో అప్పర్ లిమిట్ 1, లోయర్ లిమిట్ -1.
ఎక్స్ ప్లేస్లో 1 రాసినా 0 అవుతుంది, -1 రాసినా 0 అవుతుంది. సో కంప్లీట్లీ 0 ఫస్ట్ వన్. సో సెకండ్ వన్ వచ్చామంటే ఇక్కడ 2 ఉంది, 2 అలానే రాసాం. 2/IP ఇంటిగ్రల్ x e పవర్ IPx dx. అగైన్ యూవీ ఫార్ములా, ఈ ఫార్ములా అప్లై చేయాలి. x 2/IP అలానే పక్కన పెట్టాము. x ఇంటిగ్రల్ e పవర్ IPx గుర్తుపెట్టుకునేయండి. ఇంటిగ్రల్ e పవర్ IPx అంటే e పవర్ IPx బై IP. e పవర్ IPx అంటే e పవర్ IPx బై IP, లిమిట్స్ -1 to 1. సో మైనస్ ఇంటిగ్రల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x 1, e పవర్ IPx ఇంటిగ్రేట్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, సో ఇక్కడ 1 -1 రాయాలి. దీన్ని ఇంకొకసారి ఇంటిగ్రేట్ చేసి 1 -1 రాస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రల్ e పవర్ IPx అంటే e పవర్ IPx బై IP అని గుర్తుపెట్టుకుంటే చాలు. సో మనం సబ్స్టిట్యూట్ చేసామంటే -1 1 ఇక్కడ మనం -1 to 1 సబ్స్టిట్యూట్ చేస్తే క్లియర్గా చూడండి. 2/IP ఇక్కడ ఎక్స్ ప్లస్లో -1 రాసామంటే e పవర్ -IP, ఎక్స్ ప్లస్లో ఫస్ట్ ఎక్స్ ప్లస్లో 1 రాసామంటే e పవర్ IP, -1 రాసామంటే ఎక్స్ ప్లస్లో ప్లస్ e పవర్ -IP బై IP. సో ఎక్స్ ప్లస్లో 1 రాసినప్పుడు e పవర్ IP, -1 రాసినప్పుడు -IP బై IP మైనస్ దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. దీన్ని ఇంటిగ్రేట్ చేయడం అంటే e పవర్ IPx బై IP హోల్ స్క్వేర్, దీంట్లో -1 to 1 రాయాలి. ఇంకొక IP డినామినేటర్కి వస్తుంది, IP ఇంటూ IP హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో 1 ఒకసారి, -1 ఒకసారి రాయాలి. ఇక్కడ ఎక్స్ ప్లస్లో 1 -1 రాస్తే e పవర్ IP మైనస్ e పవర్ -IP బై I స్క్వేర్ -1 అవుతుంది, -P వస్తుంది. అది క్లియర్. ఇలా మనం ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. e పవర్ IP మైనస్ e పవర్ -IP బై IP వస్తుంది. e పవర్ IP మైనస్ e పవర్ -IP బై IP అంటే e పవర్ IP మైనస్ e పవర్ -IP అంటే మనకు సైన్ e పవర్ IP ప్లస్ IP, e పవర్ IP ప్లస్ e పవర్ -IP అంటే కాస్ P వస్తుంది. అదే మనం ఇక్కడ రాసాను. e పవర్ IP మైనస్ e పవర్ -IP అంటే మైనస్ ఉంటే సైన్ 2 sin P, ప్లస్ ఉంటే 2 cos P. సో అదే మనకి ఇక్కడ వచ్చింది 2 cos P రాసాము. ఓకే, 2 cos P రాసిన తర్వాత బై IP అలానే ఉంది. ఇక్కడ e పవర్ IP మైనస్ e పవర్ -IP ఉంటుంది, దాన్ని 2i sin P బై IP క్యూబ్. ఇక్కడ -2 cos P బై P స్క్వేర్ అంటే 1/i అంటే -1 అని రాయొచ్చు. 1/i అంటే I/i అని వస్తుంది. ఇక్కడ ఇలా వస్తుంది -2 cos P బై P స్క్వేర్. ఇటు సైడ్ వచ్చామంటే ఇక్కడ P స్క్వేర్ ఉంది. ఓకే, 1/P స్క్వేర్ 2i sin P, ఈ వాల్యూ 2i sin P బై IP క్యూబ్. సో ఫైనల్గా P క్యూబ్ని LCM తీసుకున్నామంటే ఇక్కడ P వస్తుంది, ఇక్కడ P వస్తుంది, -P cos P ప్లస్ sin P బై P క్యూబ్. ఇప్పుడు -4/P క్యూబ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ రిమైనింగ్ మైనస్ని కామన్ తీసాం కాబట్టి P cos P ఈ ప్లస్ మైనస్ అవుతుంది sin P. సో దిస్ ఈజ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 - x స్క్వేర్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 - x స్క్వేర్ వచ్చేసి అది మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఎవాల్యుయేషన్ పార్ట్ ఉంది, ఎవాల్యుయేట్ చేయాలి. ఎవాల్యుయేషన్ పార్ట్ ఇంటిగ్రల్ 0 to ∞ x cos x - sin x బై x క్యూబ్ cos x బై 2 dx, ఈ వాల్యూ ఎవాల్యుయేట్ చేయాలి. దీన్ని ఎవాల్యుయేట్ చేయడానికి మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇది f(p) అంటాం, క్యాపిటల్ f(p). ఇప్పుడు ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా అప్లై చేస్తే f(x) వచ్చి 1/2π ఇంటిగ్రల్ -∞ to f(p) into e పవర్ -IPx dp. ఇక్కడ f(p) అంటే ఇది -4/P క్యూబ్ P cos P - sin P e పవర్ IPx dp ఈక్వల్ టు f(x). f(x) అంటే మనకి గివెన్ క్వశ్చన్ లో ఉంది 1 - x స్క్వేర్ అనేసి. ఇప్పుడు మనకి ఇది రావాలి, x/2 రావాలి. సో x/2 రావాలి అంటే మనం ఏం చేయాలంటే x ప్లస్లో 1/2 రాయాలి. ఇక్కడ x ఉంటే ఇక్కడ x/2 రావాలి అంటే, సో ఈ x ప్లస్లో x/2 రాసామంటే ఇక్కడ కూడా x ప్లస్లో x/2 రాసామంటే 1/2, x ప్లస్లో 1/2 రాస్తే 1 - 1/4 3/4 అవుతుంది. ఇక్కడ e పవర్ IX అంటే మీకు ఐడియా ఉంటుంది, e పవర్ IAX అంటే cos AX మైనస్ I sin AX అని. సో ఆ ఫార్ములా ప్రకారం cos AX ప్లస్ I sin AX, ఆ ఫార్ములా ప్రకారం e పవర్ IP/2 అంటే మనకేమవుతుందంటే
cos p by 2 minus I sin p by 2. cos p by 2 minus I sin p by 2 ఇది ఫార్ములా. e పవర్ మైనస్ iax ఉంటే cos ax మైనస్ I sin ax. ఆ ఫార్ములా ప్రకారం e పవర్ మైనస్ ip by 2 అంటే cos p by 2 మైనస్ I sin p by 2 ఈక్వేటింగ్ రియల్ పార్ట్స్. ఇది రియల్ పార్ట్ కదా, అంటే I లేని టర్మ్, ఈ I తో మల్టిప్లై చేయకుండా I లేని టర్మ్ p cos p ఇంటూ cos p p cos p మైనస్ sin p by p క్యూబ్ అలానే ఉంది. p cos p by sin p క్యూబ్. దీంట్లో రియల్ పార్ట్ వరకు తీసుకుంటే అంటే cos p by 2 మాత్రం తీసుకుంటే ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుంది మైనస్ 3p by 2 మైనస్ 3π by 8 దీనికి ఈక్వల్ అవుతుంది. సో ఈవెన్ ఫంక్షన్ అయితే మనం ఇది యూజ్ చేస్తుంటాం. ఇంటిగ్రల్ మైనస్ a to a f of x dx 2 ఇంటిగ్రల్ 0 to a f of x dx 2 ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ మొత్తం టర్మ్ అలానే రాసాం ఈక్వల్ టు మైనస్ 3p by 8. ఈ 2 ఇటు సైడ్ పంపిస్తే మనకు కావాల్సిన ఆన్సర్ మైనస్ 3p by 16 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇంకొక డెరివేషన్ కూడా ఉంది. ఆ డెరివేషన్ సాల్వ్ చేయడానికి ఇక్కడ కాస్ ప్లేస్ లో 1 ఉండాలి. కాస్ ప్లేస్ లో 1 ఉండాలి అంటే కాస్ ఎప్పుడు 1 అవుతుంది? కాస్ ఎప్పుడు 1 అవుతుంది? ఎక్స్ ప్లేస్ లో 0 పెడితే ఇప్పుడు మనకు వచ్చిన డెరివేషన్ లో ఎక్స్ కావాలి కాబట్టి పీ ప్లేస్ లో ఎక్స్ రాస్తాం. పీ ప్లేస్ లో ఎక్స్ రాస్తే ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్ కాస్ ఎక్స్ బై 2 డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3π by 16. ఇప్పుడు ఈ కాస్ ప్లేస్ లో 1 వస్తే మనకు కావాల్సిన నెక్స్ట్ డెరివేషన్ వస్తుంది. సో కాస్ ప్లేస్ లో 1 రావాలంటే కాస్ 0 1 కాబట్టి ఎక్స్ ప్లేస్ లో 1 0 రాస్తున్నాం. ఎక్స్ ప్లేస్ లో 0 రాసాం మైనస్ 4/p క్యూబ్ p cos p మైనస్ sin p dp ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్ లో 0 రాసాం ఈక్వల్ టు 1. సో ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా ఉంది, ఈ మొత్తం 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, దీంట్లో ఎక్స్ ప్లేస్ లో 0 రాసాం. ఎక్స్ ప్లేస్ లో 0 రాసాము అంటే ఎక్స్ ప్లేస్ లో 0 రాస్తే 1 మిగులుతుంది ఇక్కడ. సో ఇప్పుడు ఈ మైనస్ 1/2π ఇటు సైడ్ వస్తే ఇక్కడ 2తో క్యాన్సిల్ చేయొచ్చు కదా, 2 1 జర్ 2 2 జర్. సో ఇక్కడ ఉండే మైనస్ 2/π అదే ప్లస్ 2/π మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2/π ఇటు సైడ్ వస్తే π/2 అవుతుంది. ఓకే, ఈ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీని 2 ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ అని రాస్తాం. p cos p మైనస్ sin p by p క్యూబ్ dp వచ్చి మైనస్ π/2. ఈ 2 ఇటు సైడ్ తీసుకొచ్చామంటే 2 2 జర్ 4 మైనస్ π/4 అవుతుంది. ఓకేనా? సో ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి 2 డెరివేషన్స్. f of x ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సమ్ చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేశారంటే క్లియర్గా అర్థం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి, ఎటువంటి డౌట్స్ ఉండవు. ఓకే, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సమ్ ఇంపార్టెంట్.